అందరికీ శుభములు కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చదివినటువంటి లేఖన భాగంలో హిజ్కియా రాజుని గురించి రాయబడినటువంటి విషయం. ఈ హిజ్కియా రాజు యూదా దేశం అంతటను ఇలాగూ జరిగించాడు. తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పని చేయుచూ వచ్చాను అని రాసింది. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అతడు ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు, వర్ధిల్లాడు. వర్ధిల్లెను అని చివరిలో మనకు కనపడుతుంది, కానీ అతడు వర్ధిల్లుటలో కారణం ముందు కనపడుతుంది. అతడు వర్ధిల్లుటలో అతడు చేయుచున్న ప్రతి పని వర్ధిల్లుటలో గల కారణం ఏంటో పైన రాసి ఉంది. ఏంటంటే, తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయమందు ధర్మశాస్త్రమందు ధర్మమంతటి యందును అని రాస్తుంది. దేవుణ్ణి వెంబడించుటలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించుటలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. హృదయపూర్వకంగా జరిగించాడు. కనుక అతడు ఆరంభించినటువంటి పని నిరాటంకంగా, ఒకవేళ ఆటంకాలు ఎదురైనా సరే ముగించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఆ పనిని వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో ఎందరో మనం చూస్తా ఉన్నాం, పనిని ఆరంభిస్తారు కానీ ఆరంభించబడిన పనిని ముగించలేరు. పనిని మాత్రం ఏం చేస్తారు? ప్రారంభిస్తారు. ప్రారంభించబడిన పని మాత్రం ముగింపునకు వెళ్ళలేదు, ముగించలేదు. పని ప్రారంభించుట గొప్ప కాదు, ప్రారంభించినటువంటి పనిని ముగించుట గొప్ప సంగతి. ఆరంభ సూరత్వం అంటారు. ఏ సూరత్వం? ఆరంభ సూరత్వం. ఏం లేదు, అసలు ఇట్ట చేయాలి అట్ట చేయాలని చెప్పేసి కోతలు కోసి అది సాధించాలి ఇది సాధించాలని చెప్పేసి కోతలు కోసి ప్రారంభిస్తారు. 1 నెల 2 నెలలు అలా సాగిద్ది. 3వ నెలకి మినుకు పంటది. 4వ నెలకి మడత చుట్టేస్తారు. ఫినిష్. ఎందుకోసం అంటాను, అది ఏ పని అయినా కానివ్వండి,
ప్రారంభించేటప్పుడు ఒకవేళ కొద్దిగా ప్రారంభించినా సరే ముగింపు మాత్రం ఘనంగా ఉండాలి. ముగింపు ఎట్లా ఉండాలి? ఘనంగా ఉండాలి. ఘనమైన ముగింపును మనం చూడగలగాలి. ప్రారంభించిన పనిలో వర్ధిల్లుట అనేది మనం చూడగలగాలి. అందుకొరకు దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండగలగాలి. దేవుని ఆశ్రయించి ఆయన కృప ద్వారా మనము ఆ పనిలో వర్ధిల్లుట అనేది చూడాలి. వర్ధిల్లుట అనే దాన్ని మన జీవితంలో చూడగలగాలి. ఆశీర్వాదం అనేది మనం చూడగలగాలి. చెప్పాక కొంతమంది ప్రారంభిస్తారు కానీ దాన్ని ముగించలేదు. ప్రారంభం మాత్రం గొప్పగా ఉంటుంది, ఆడంబరంగా ఉంటుంది, ఊరంతటికి చాటింపేస్తారు. అనుకున్నంత ఘనంగా దాన్ని సాగించలేరు, కొనసాగించలేరు. అది దైవిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు అయితే అవ్వచ్చు, భౌతిక పరమైనటువంటి విషయాలు అయితే అవ్వచ్చు కాక, అది ఏదైనప్పటికీ. ఇక్కడ హిజ్కియా గురించి రాయబడి ఉంది. ఇతడు దేవుని విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు ప్రారంభించాడు. అతడు ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించాడు. దేవుడు అతడు ఆరంభించిన పనిని అంగీకరించి ఆశీర్వదించి దానిని వర్ధిల్ల చేసెను. దాన్ని దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. దేవుడు వర్ధిల్ల చేయాలి. ప్రారంభించబడినటువంటి పని విషయంలో దేవుని సహాయమే కనుక లేకపోతే, ఆయనే కనుక అంగీకరించకపోతే, మనం చేసే పనిని దేవుడు అంగీకరించకపోతే అది నిష్ప్రయోజనంగా మారుతుంది. 127వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాస వ్యర్థం. ఏం వ్యర్థం? కట్టువాని ప్రయాస వ్యర్థం. పట్టణాన్ని కావలి కాసేవాడు, ఆడు కావలి కాయటం కూడా వ్యర్థం. యెహోవా కావలి కాయకపోతే, ఆయన కాపుదలి గనక లేకపోతే, కాపలాదారుడు కావలి ఉండుటయు వ్యర్థం. మనం చేస్తున్న పనిని దేవుడు అంగీకరించకపోతే మనం చేసే పని అది ఏదైనప్పటికీ అది వ్యర్థం, ప్రయోజనం లేదు. దేవుడు అంగీకరించాలి. దేవుని యొక్క ఆమోద ముద్ర ఉండాలి. దేవుని ఆమోద ముద్ర లేకుండా మనం ఏ పని చేసినా సరే అది నిష్ఫలంగా మారిపోతుంది. ఫలవర్తిగా ఉండాల్సింది, దీవెనకరంగా ఉండాల్సింది దీవెనకరంగా ఉండలేదు. ఆరంభ స్వరత్వంగా ఉండకూడదు, ఎలుకతోకలాగా ఉండకూడదు. ఎలుకతోక ఎట్లుంటుంది? అబ్బో ఎంతలావుగా ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఎట్లా అవుతుంది? సన్నగా వచ్చేసింది, అయిపోయింది. ముగింపు వచ్చేసరికి ఏముంటుంది? ఏముంటుంది. అలా ఉండకూడదు. అందుకోసమే మనము ఏ పనిని ఆరంభించినా దేవుని సహాయాన్ని మనం పొందుకోగలగాలి. మన ఆలోచన అది ఏదైనప్పటికీ కూడా అది ప్రభు పాదాల దగ్గర మనం పెట్టాలి. ప్రభువా, ఈ పని విషయంలో మీ సహాయం మాకు కావాలి, మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉండకపోతే, నీ సహాయమే కనుక మాకు లేకపోతే
మేమేం చేసినా అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. దానిలో సఫలత అనేది మేము చూడలేము, మీ కృప మాకు దయచేయండి అని మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఈ హిజ్కియా రాజు తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. 3 విషయాలు కనపడుతుంది. అతడు చేస్తున్నటువంటి పని విషయమై అతడు ఏం చేస్తున్నాడు? దేవుని పనిని జరిగిస్తున్నాడు. మందిరపు తలుపులు తెరిపించాడు. మొయ్యబడినటువంటి మందిరపు తలుపులను ఏం చేశాడు? తెరిపించాడు. ఆరాధనలో ఆగిపోయింది. దేవుని సన్నిధిలో ధూపం వేయటం ఆగిపోయింది. దేవుని సన్నిధికి నైవేద్యములు తీసుకువచ్చడం ఆగిపోయింది. బలులు అర్పణలు అన్ని ఆగిపోయాయి. హిజ్కియా రాజుగా అయిన తర్వాత ఇతడు సింహాసనం మీద కూర్చుండి మరలా తిరిగి దేవాలయపు తలుపులను తెరిపించాడు. యాజకులను ఆ పని నిమిత్తము నియమించాడు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు గాయకులను నియమించాడు. దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనలు జరుగుతా మరలా తిరిగి ప్రారంభించాడు. మందిర సంబంధమైనటువంటి సేవా విషయాలు మరలా కొనసాగించబడుతూ ఉన్నాయి. ప్రారంభించాడు మళ్ళీ తిరిగి. యాజకులు ఎక్కడెక్కడో చెదిరిపోయిన వారందరూ మరలా సమకూర్చాడు, తీసుకొచ్చేసాడు. విషయం ఏంటంటే, కొంతమంది సేవకులు అయితే యాజకులు అయినటువంటి వారు మరి సేవ జరగట్లేదుగా, వారి పోషణ ఎలా? మందిరం తలుపులు మూయబడ్డాయిగా, ఆరాధనలు జరగట్లేదు, బలులు అర్పణలు జరగట్లేదు, మందిరములన్నీ మూయబడ్డాయి. కనుక పోషణ ఇబ్బంది అయిపోయింది. వేరు పనులకి వెళ్ళారేమో, అంతే కదా. అంతేందుకు ఇప్పుడు లాక్డౌన్ జరుగుతుంది. లాక్డౌన్ అన్లాక్ 5 అన్నారు. ఏం జరుగుతున్నాయి అంత సరిగ్గా? షాపులన్నీ సక్రమంగా ఎక్కడ తెరవబడుతుంది? 24 గంటలు తెరిచి ఏమవుతున్నాయి? కనీసం పొద్దునపూట తెరిచి సాయంకాలం వరకు ఉండే షాపులు అయినా ఉంటున్నాయా? ఒక్క మందుల షాపులు తప్ప కదా. కంటైన్మెంట్ జోన్లు అంటే కనుక మొత్తం మూసివేస్తున్నారు, రెడ్ జోన్స్. అవి ఏవైనప్పటికీ కూడా అన్లాక్ 5. ఇంకా స్కూల్స్ తెరవబడలా. సరే, గవర్నమెంట్ స్కూల్స్ సంగతి తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎందరో పాపం ఆ స్కూల్స్ ఓపెనింగ్ కాక, రీఓపెనింగ్ అవ్వక, ఆదాయం లేక కూలి పనులకు వెళ్తున్న వారు లేరా? ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూలి పనులకు వెళ్తున్నారు. కాఫీ పనులకు వెళ్తున్నారు. కొంతమంది రోడ్డు పక్కన ఫ్రూట్స్ పెట్టి అమ్ముకుంటున్నారు. కొంతమంది కూరగాయలు పెట్టి అమ్ముకుంటున్నారు. ఒక ఆయన అంటాడు, నేను పిహెచ్డి చదివానండి. ఏం చదివానంట? పిహెచ్డి చదివి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో లెక్చరర్గా చేస్తున్నాను. కాలేజీలన్నీ మూసివేయటం బట్టి ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది? కూలి పనులకు వెళ్ళాల్సి వస్తుంది, వ్యవసాయ పనులకు వెళ్ళాల్సి వస్తుంది. పోషణ కావాలి కదా అన్నా. ఇది పరిస్థితి. ఒక టీచర్సే కాదు, ఒక స్కూల్స్ పరిస్థితి కాదు, అన్ని రంగాల పరిస్థితి ఇలానే ఉంది. వేరు వేరు దేశాల్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మొత్తం ఉద్యోగాలన్నీ వదిలేసేసి వచ్చేసారు. తమ సొంత ప్రాంతానికి వచ్చేసి వ్యవసాయ భూములు ఏమైనా ఉంటే కనుక వ్యవసాయం చేసుకుంటూ, ఇంకేదో ఒకటి పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. ఇంటి దగ్గర ఇంటి పట్టున బతుకుంటే బస్సు ఆపలేదు, తిరిగి బతకొచ్చు అన్నట్టుగా. కారణం కరోనా, COVID-19. ఇది దాని తిప్పలన్నమాట. ఇదంతా దానివల్ల
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సరైన ఆదాయం లేక కష్టపడుతున్నారు. వాళ్ళు చేస్తున్న పనులను విడిచిపెట్టి కూలి పనులు కాటికి వీటికి ఏదో చేసుకుంటూ ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఎక్కడెక్కడో ఉండేటువంటి వారు కూడా వాటిని విడిచిపెట్టి సొంత ఊళ్ళకి వచ్చేస్తున్నారు, గ్రామాలకు వస్తున్నారు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు, వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు, ఏదో చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకును వేలాదీస్తున్నారు. మాకు తెలుసు ఇలాంటివి సమాజంలో ఎన్నో చూస్తున్నాం. చాలా మంది సేవకుల పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి అలానే ఉంది. సంఘాలు మూతలు పడిన ఆరాధన జరగట్లేదు, పోషణ ఇబ్బంది అయిపోతుందని కొంతమంది రకరకాలైనటువంటి పనులకు వెళ్తున్నటువంటి వారు కూడా మనం చూస్తాం. అన్ని రంగాల మీద ఈ ఎఫెక్ట్ పడింది. కారణం పనులు లేక, అంతే కదా. అన్ని మూతలు పడడాన్ని బట్టి, పరిశ్రమలు మూతలు పట్టడాన్ని బట్టి, సరే ఇప్పుడంటే అన్లాక్లో ఉండి కొద్ది గొప్ప ఎంతో కొంత పనులు జరుగుతున్నాయి కాబట్టి అది వేరే విషయం. ప్రారంభపు దినాల్లో చాలా ఇబ్బంది. అట్లానే ఇక్కడ కూడా అలానే జరిగింది. మందిరాలు ముగిపడి ఉండగా ఇతడు రాజు అయిన తర్వాత తిరిగి మందిరాలను తెరిపించాడు. మరలా తిరిగి ఆరాధనలు జరిగినట్లుగా, యాజకులు తమ యాజక ధర్మమును జరిగించినట్లుగా, ప్రజలు తమ అర్పణలను బలులను దశమ భాగాలను తీసుకువచ్చినట్లుగా, యాజకులైనటువంటి వారు ధర్మశాస్త్రాన్ని బోధించినట్లుగా ఇతడు దేవుని సేవా సంబంధమైన విషయముల యందు ఆసక్తి కనపరిచాడు. చేస్తున్నటువంటి ఈ పనిని హృదయపూర్వకంగా జరిగించాడు. అంతేనా? ఏం చేశాడు అతను? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా, నమ్మకంగా పనిచేశాడు. దేవుని ఆశ్రయించే విషయంలో, మందిర సేవ విషయమందు, ధర్మశాస్త్ర విషయమందు, చేయాల్సిన ధర్మం విషయమందు హృదయపూర్వకంగా జరిగించాడు. దేవుని కొరకు నమ్మకంగా పనిచేశాడండి. బైబిల్ గ్రంథంలో రాసి ఉంది, యేసయ్య చెప్తూ అంటాడు కదా, ప్రవక్త అని ఎంచి ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందుకుంటాడు. నీతిమంతుడు అని ఎంచి నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలమును పొందుకుంటాడు. ఈ చిన్న పిల్లవానిలో ఎవరినైనా ఒకరిని చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తన ప్రతిఫలమును పొందుకొనక మానడు. దేవునికి స్తోత్రం. దేవుని నామం పేరట నువ్వు చేసే పని అది హృదయపూర్వకంగా కనుక చేస్తే దేవుడు తగిన ఫలాన్ని, ప్రతిఫలాన్ని నీకు ఇచ్చి తీరుతాడు. చాలా మంది చేస్తారులే కానీ హృదయపూర్వకంగా చేయరు. సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తూ ఉంటారు. కొంతమంది మందిరాలకు వెళ్తుంటారులే కానీ హృదయపూర్వకంగా ఆశతో ఆసక్తితో వెళ్ళరు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్దాం అని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల యొక్క పోరుబడలేక వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. రకరకాల కారణాలతో దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆరాధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో హృదయపూర్వకంగా వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఆసక్తితో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని వెతుకుతున్న వారు ఎందరున్నారు? ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఈ రోజున బైబిల్స్ చేత పట్టుకొని మందిరాలకు వెళుతూ ఉన్నారు. వెళ్ళిన వారు వెళ్ళారు, ముగించుకొని తిరిగి వచ్చేవాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు, ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కదా.
కొన్ని ఆరాధనలు తెల్లవారుజామునే ప్రారంభమైపోతుంది. 3ంటికి, 4 గంటలకి, 6 గంటలుగా ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల 6ంటికి ప్రారంభమయ్యేవి ఉన్నాయి, 8, 9ంటికల్లా ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల 8 గంటలకు ప్రారంభమై 10ంటికి అలవ చేసుకుని 11ంటికి అలవ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల 11ంటికి ప్రారంభం అవుతున్నాయి, 12ంటికో 1 గంటకో ముగించుకొని అప్పుడు ఇంటికి వెళ్తారు. ఇంకొన్ని చోట్ల 2 గంటలకు ప్రారంభం అవుతాయి, వాళ్ళు 4ంటికో 5ంటికో ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఇంకొన్ని చోట్ల సాయంత్రం 6ంటికి ప్రారంభం అవుతాయి, 8ంటికో 9ంటికో ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఇంకొన్ని చోట్ల 8ంటికి ప్రారంభం అవుతాయి, వాళ్ళు 11ంటికో ఎక్కడో ఇంటికి చేరుతారు. మొత్తానికండి ఈరోజు మాత్రం పొద్దున తెల్లవారుజాము మొదలుకొని అర్ధరాత్రి వరకు కూడా ఆరాధనలు ఎక్కడా ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కోటాను కోట్లుగా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. దేవుణ్ణి ఆరాధించాలని పనులు మానుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకుని వెళ్ళేవారు ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళి వచ్చి పనులకు వెళ్తున్న వారు ఉన్నారు. అసలు ఈరోజు ఆదివారం అంటే ఏ పనికి వెళ్ళకూడదని మొత్తం మానేసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇట్లా రకరకాలుగా ఇంకొంతమంది హాలిడేస్ జాలిడే అనుకుంటూ ఈరోజు కూడా ప్రశాంతంగా తిరుము త్రాగుము సుఖించుము అనుకుంటూ ఉండాలి, కానీ ప్రార్థన ఏమిటండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి దేవుని సన్నిధి వెతుకుతున్నారు, ప్రార్థించువారు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే హృదయపూర్వకంగా ఎందరున్నారు తాము చేస్తున్న పనిలో? హృదయపూర్వకంగా జరిగించేవారు ఎందరు కలరు? నీ మటుకు నీవు హృదయపూర్వకంగా కనుక జరిగిస్తే, హృదయపూర్వకంగా దేవుని సన్నిధి కనుక నువ్వు వెతకగలిగితే, హృదయపూర్వకంగా కనుక దేవుని ఆశ్రయించగలిగితే నిశ్చయముగా నీవు వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్. నీవు జరిగించు పని విషయంలో హృదయపూర్వకంగా కనుక నీవు జరిగించగలిగితే, దేవుని ఆశ్రయించి నమ్మకంగా కనుక ఆ పనిని జరిగించగలిగితే నిశ్చయముగా నీవు ఆరంభించిన పనిలో నీవు వర్ధిల్లుదువుగాక. దేవుడు వర్ధన చేస్తాడు. చేసే పని ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా జరిగించాలి. హిజ్కియా దేవుని పని విషయంలో హృదయపూర్వకంగా జరిగించాడు, వర్ధిల్లాడు. నమ్మకంగా చేశాడు, దాన్ని యథార్థమైన హృదయంతో చేశాడు. చాలా మంది ఈ పని చేస్తున్నాను, నాకు ఫలితం ఏంటి, నాకు లాభం ఏంటి, ముందు లాభమే ఎదుగుతారు. అసలు పని ఏం ప్రారంభించరు, లాభం ఏంటి అని ఎదుగుతారు. ముందు పని ప్రారంభించారో లేదో అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడిపడిపోవాలన్నమాట లాభాలు ఊడిపడాలి. ఉద్యోగంలో జాయిన్ అయ్యారా, అసలు లక్షల రూపాయలు వచ్చేయాలి జీతం, నెల వచ్చేసరికల్లా. ఉద్యోగం జాయిన్ అవ్వగానే ఇచ్చేస్తారా లక్షలు? ప్రారంభంలో ఎక్కువ ఇస్తారా? ముందు కొంచెమే తక్కువే ఉంటుంది జీతం. మనం చేస్తున్న దాన్ని బట్టి, మన పెర్ఫార్మెన్స్ బట్టి, మనం చేసే దాంట్లో మంచిగా చేస్తూ ఉంటే, నమ్మకంగా చేస్తూ ఉంటే జీతం పెరుగుతా ఉంటుంది. అంతేగా, చేసే పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే దానిలో ఒక దీవెనను మనం చూడగలుగుతాం. చేసే పనినేమో నమ్మకంగా చేయరు, చేసే పనినేమో మనస్ఫూర్తిగా చేయరు, హృదయపూర్వకంగా చేయరు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని పని ఏదన్నా చేస్తున్నారు అనుకోండి, వచ్చే లాభం కూడా ఎట్లా ఉంటుంది? ఏదో వచ్చిందంటే వచ్చింది అంతే, దానికి టాలీ అయిపోతుంది. చేసేదానికి వచ్చేదానికి సరిపోతుంది. చేసే పనినేమో ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నారు. అప్పుడు వచ్చే లాభం కూడా ఎట్లుంటుంది? వచ్చే ఆదాయం కూడా, ఆ డబ్బు కూడా, ఆదాయం కూడా అట్లే అనుకుంటుంది. ఏమని? ఏదో వద్దామంటే వద్దాంలే అన్నట్టుగానే ఆ లాభం కూడా వచ్చింది. కష్టపడితే చేసే దాని మీద మనసు పెట్టి చేస్తే అప్పుడు ఆ పని దీవెనకరంగా ఉంటుంది. దానిలో వర్ధిల్లుట అనేది మనం
చూడగలుగుతాం. నీకు చేతనైన పనిని శక్తి వంచన లేకుండా నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చెయ్యి. నువ్వు ఏ పని చేస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమించి ఏ పనిని నీకు అప్పగించాడో ఆ పనిని నీవు నమ్మకంగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి. దేవుడు నిశ్చయంగా నీవు ఆరంభించినటువంటి ఆ పనిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అది వ్యాపారం కావచ్చు, వ్యాపారం కూడా అంతే కదా. చదువుకుంటున్నారా, నువ్వు చదువుతున్న చదువు విషయం కూడా అంతే. శ్రద్ధ కలిగి ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. అది వ్యాపారమైన, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, చదువైనా, మరి ఏదైనా హృదయపూర్వకంగా చేయకుండా, ప్రయాసపడకుండా, చేస్తున్న దానిలో నమ్మకంగా చేయకుండా, లాభం మాత్రం ఎక్కువ మొత్తంలో ఉండాలి, ఫలసాయం అధికంగా ఉండాలి అంటే ఎట్లా కుదిరింది? పొలం నాటావు, దానికి నీళ్లు పెట్టాలి శ్రద్ధగా. రాత్రిపూట వెళ్ళి నీళ్ళు ఏం పెడతామని కూర్చుంటే అది ఏంటి, నీళ్ళుక్కుపోదు. అంతేగా, ఏ సమయానికి ఎరువునెయ్యాలో ఆ సమయానికి ఎరువునెయ్యాలి, అప్పుడు దానికి బలం. ఆ పొలానికి, ఆ మొక్కకు ఏ సమయానికి దేన్ని అందించాలో ఆ సమయానికి దాన్ని అందించగలిగితే అప్పుడు అది దీవెనకరంగా మారుతుంది. చివరిలో నీకు తగిన ఫలాన్ని అది అందింపగలుగుతుంది. అసలు దాని గురించి పట్టించుకోకుండా నాటేసేసి దాని వైపు కన్నెత్తి చూడకుండా, దాని పట్ల శ్రద్ధ చూపించకుండా, బాధ్యత లేకుండా ఉండి కోత సమయానికి వెళ్ళి నాకు విస్తారమైన ధాన్యం కావాలి అని కనుక నువ్వు వెతికితే విస్తారమైన ధాన్యం నీకు దొరుకుతుందా? విస్తారమైన ధాన్యాన్ని ఆ పొలం ఇవ్వగలిగిద్దా? ఇవ్వలేదే. దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు, దేవుని ఆశ్రయించు, నమ్మకంగా నువ్వు చేసే పనిని నమ్మకంగా చేయి, హృదయపూర్వకంగా జరిగించు. దేవుడు నీవు ఆరంభించినటువంటి పనిని దీవెనకరంగా మార్చుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉండు, నీ భారాన్ని దేవుని మీద ఉంచు, చేసే పనిని హృదయపూర్వకంగా జరిగించు. కొంతమంది పని చేస్తారు, శ్రద్ధ లేకుండా చేస్తారు. శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు. నేను అంటాను ఎప్పుడు కూడా, నీకు అప్పగించబడిన పనిని నువ్వు నమ్మకంగా చెయ్యి, దేవుడు దాన్ని వర్ధిల్ల చేస్తాడు అంట. 3వ చరణం, అతడు నీటి కాలువల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. అతడు చేయునదంతయు సఫలమగును అంటే అతడు చేసే పని సఫలమవుతుంది, అతడు ఆరంభించిన పని సఫలమవుతుంది. ఎప్పుడు అది ఎప్పుడు సఫలమైంది? అతడు చేయనిదంతా ఎప్పుడు సఫలమైంది? పైన రాస్తుందిగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. విన్నారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక,
అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు నడవక నిలువక కూర్చుండక దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. మరి ఏం చేయాలో? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేని యందు మన ఆనందం? కొంతమంది ఆనందం నూతన వస్త్రాల మీద ఆనందం, అంతే కదా. కొంతమంది ఆనందం రకరకాలైన వస్తువుల మీద. ఈ ఎర్త్లీ థింగ్స్ అంటారు చూసారా, ఈ లోకానుసారమైనటువంటి వస్తువులు ఉంటాయి. లోక సంబంధమైనటువంటి వాటి మీద వారి ఆనందం ఆధారపడి ఉంటుంది. అది ఎంతసేపు? నూతన వస్త్రాలు. ఈ ఆనందం ఎంతసేపు ఉంటుంది? కొత్త బట్టలు కొన్నారు, ఈ సంతోషం ఎంతసేపు ఉంటుంది? కొత్త బట్టలు కొనిన సంతోషం ఎంతసేపు ఉంటుంది? అవి వేసుకున్నంతసేపే. ఫస్ట్ సారి వేసుకుంటామే, ఆ రోజు అంతా ఉంటుంది ఆనందం. కొత్త బట్టలు, మా కొత్త బట్టలు, కొత్త డ్రెస్ అమ్మా. ఏమనుకున్నావు? ఎంత అనుకుంటావు? ఎంత? 2000, 3000, 5000, 10,000, 20,000 లేవా? 20,000, 50,000 లేవా? చీరంట 500 రూపాయలంట. దానికి కుట్టించిన జాకెట్ విలువ 2,000, 3,000 అంట. అసలు ఇదేమో లెక్కనో అర్థం కాదు. చీర ఎంత? 500. దానికి కుట్టించే జాకెట్ ఏమిటండి అంత కాస్ట్? అంతే. ఒక ఆయన ఉంటాడు 2-3 వేలు ఏముందండి, 10,000. మరి ఏమేస్తారో దానికి నాకు తెలియదు. కానీ పాస్టర్ గారు కూడా ఎప్పుడు అట్లాంటి కుట్టిలా, అట్లాంటి కుట్టించుకోరు కాబట్టి తెలియలే నాకు కూడా. దానికి 10,000 అంట. వాళ్ళేమో 1,500 పెట్టి ఎంత పెట్టి ఆ చీర కొనుక్కెళ్ళారు. దాంట్లో జాకెట్ ఒక కట్ చేసి స్టిచ్చింగ్ కోసం ఇస్తే దానికి అయిన బిల్లు 10,000. ఆ రకంగా కుట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సంతోషం వాళ్ళు కలిగి ఉంది, కుట్టించుకున్నారు. మనకి అంత ఎప్పుడు పడతారు మనకెందుకు. కానీ ఆ సంతోషం ఎంతసేపు? అది కొంతమంది రథములను బట్టి అతిశయిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది తమకి అధికారమును బట్టి సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తారు. ఎంతసేపు? ఆ అధికారంలో ఉన్నంతసేపే. అధికారంలో కోల్పోయారా ఆ ఆనందం ఉంటుందా? ఈ నూతన వస్త్రాలు ధరించేంతసేపే, కొంచెం సేపు. ఇక తెల్లారి ఇటు తీసేసి మళ్ళీ ఏయో వేసుకుంటారు. ఈ ఉతుకుడికి వెళ్ళిపోతాయి. మనసు దీని మీద పోయింది. ఇంకెక్కడది? కొత్త బట్టలు అవుతాయి, పాతయే. క్రిస్మస్కి కొత్తగా కుట్టించారు, వేసుకున్నారు. ఆ వెంటనే వచ్చిందిగా వారం తిరగపోయేసరికి మరి న్యూ ఇయర్ ఇయే వేసుకున్నారు. క్రిస్మస్ ఇయే మళ్ళీ ఉతికి మళ్ళీ వేసుకున్నారు. న్యూ ఇయర్కి కొత్త బట్టలు కొనుక్కున్నారా? ఎక్కడమ్మా పాతయే, ఎక్కడమ్మా పాతయే. ఈ పాతయ్య కొత్తయ్యాక ఇవి క్రిస్మస్కి వేసుకున్నాయే, కొత్తవి కావు. క్రిస్మస్కి వేసుకున్నాయి. ఒక జత తీసుకుని 2 జతలు తీసుకోవాలి అంటే ఏమైపోయింది? ఇప్పుడు ఇది ఒకసారి వేసుకున్నాను, పాత అయిపోయింది. ఇంకెవరో వేసుకున్నారు కొత్త. క్రిస్మస్ కొత్త వేసుకున్నారు, న్యూ ఇయర్ కూడా కొత్త వేసుకున్నారు. ఇది వాళ్ళు కొత్త వేసుకున్నారు. అది నువ్వు వేసుకుందే కొత్తదే కదా.
కొత్తది అనుకుంటావా? వాళ్ళు క్రిస్మస్కి కొత్త తీసుకున్నారు, న్యూ ఇయర్కి కూడా కొత్త తీసుకున్నారు. నేనేమో క్రిస్మస్కి కొత్త తీసుకున్నాను, న్యూ ఇయర్కి మాత్రం కొత్తది లేదు. మళ్ళీ అయ్యే పాతయ్యే పాత అయిపోయిందండి. అది తంతు. క్రొత్త వాటి సంబరాలు అంతే. కొంతమంది ఈ లోకానుసారమైన ధనం మీద వారి సంతోషం ఆధారపడి ఉంటుంది. ధనం ఇచ్చిన కొలది ఆనందం పెరిగిపోతుంది. ఆ ధనం తగ్గిపోతుంటే ఆనందం బోరలో గాలి తగ్గితే అట్ట చప్పబడిపోద్దు. ఇవాళ పని కూడా యెహోవా యందు ఆనందించండి. పౌలు గారు అంట రీజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ సేస్ ఆల్వేస్ రీజాయిస్ ఇన్ ద లార్డ్ అంటే దేవుని యందు ఆనందించండి. మరలా చెప్పుదును, దేవుని యందు ఆనందించండి. దేవుని యందు మనం ఆనందించగలిగిన అనుభవాల్లో ఉంటే కనుక ఇది ఎన్నడూ కూడా పాతగిలిపోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే ఆనందం నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని యందు మీ ఆనందం ఆధారపడి ఉండాలి. ఆయన వాక్యమునందు మీ ఆనందం ఆధారపడి ఉండాలి. దేవుని బట్టి నీవు సంతోషించే వ్యక్తిగా కనుక ఉండగలిగితే లోకం మీద కాదు, లోకం యొక్క స్నేహం మీద కాదు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద కాదు. వస్తుంటాయి పోతుంటాయి, కొనుక్కుంటాం, పాతగిలిపోతుంటాయి, పారేసే వాటిని పారేస్తూ ఉంటే మళ్ళీ కొత్తవి తీసుకుంటూనే ఉంటాం. ఇది ఒక సైకిల్ అంతే. జీవిత చక్రంలో ఇది ఒక పద్ధతి అంతేగా. ఇక అది ఎప్పుడు కొనసాగేది. వాటి మీద మనం మాత్రం మన ఆనందం ఉండకూడదు. వాటి మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడి ఉండకూడదు. దేవుని బట్టి నువ్వు సంతోషించగలిగే అనుభవంలో ఉంటే, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి ఆయనందే నీ సంతోషం, ఆయనందే నీ బలం అని నీ మనస్సుని నీవు నిలపగలిగితే నీవు చేయనిదంతయు సఫలమవుతుంది. కండిషన్స్ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చోకూడదు. లోతు వెళ్ళి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు లోతు? సొదొమ గొమొర్రా పట్టణం చూసి అబ్బా ఇది దేవుని తోటలాగా ఉంది, ఏదైనా వనంలాగా ఉంది అని అనుకుని వెళ్ళాడండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుందామని వెళ్ళాడు. అసలు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు జంట పట్టణాలు, అవి జంట నగరాలు. మనకు విజయవాడ, గుంటూరు మన తెలుగు రాష్ట్రాల్లో, అలానే వరంగల్, హనుమకొండ, హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు ఇవన్నీ కూడా. అలానే సొదొమ గొమొర్రా ఇవి 2 నగరాలు, 2 పట్టణాలు. మొత్తానికి అక్కడికి వెళ్ళి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అవి ఎంత భయంకరమైన పాపభూయిష్టమైన నగరాలంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంత భయంకరమైన పట్టణాలంటే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పాపంలో పండిపోయారు. బైబిల్లో రాసింది చాలా స్పష్టంగా, ఆదికాండంలో కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా కనపడుతుంది. లోతు ఇంటికి దేవదూతలు వెళితే, ఈ రోజు మీ ఇంటికి వచ్చిన వారు ఎవరు, పంపి మా ఇంటికి, బయటికి పంపిండి అని వచ్చారండి. బాలురు మొదలుకొని, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వచ్చారు వారితో పాపం చేయడానికి. లోతు అంటాడు కదా, ఇలా అలా అనొద్దయ్యా, నా ఇంటికి వచ్చిన అతిథులు అయ్యేవారు.
నా ఇంట్లో చుట్టాలకు వచ్చారయ్యా, అతిథులుగా వచ్చారయ్యా. ఇదిగో పెండ్లి కాని కుమార్తెలు 2 ఉన్నారు, ఈడొచ్చినాడు, వాళ్ళ పంపుతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. లోతు నీతిమంతుడే. అబ్రహాం దగ్గర కొద్ది గొప్ప భక్తి అంటింది, ఎంతో కొంత భక్తి అబ్బింది, భక్తి చేసుకుంటున్నాడు. కానీ తన మనసు నొప్పించుకుంటూ ఉన్నప్పటికీ అలానే ఉన్నాడు అక్కడే. అక్కడి నుంచి బయటికి రాలా. ఆ ప్రజల యొక్క పాపాన్ని చూసి, ఆ పరిస్థితులు చూస్తూ మనసు నొప్పించుకుంటూ కూడా అక్కడే ఉన్నాడు, కానీ అక్కడి నుంచి బయటికి రాలేదండి. అక్కడ ఉండడానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లే. అక్కడ ఉండడానికి, ఆ ప్రాంతంలో నివసించడానికి మనసు ఒప్పుకోవట్లే. కారణం అంత భయంకరమైన పాపం ఆ ఏరియా ఏలుబడి చేస్తుంది. ప్రజలు అంత భయంకరమైన పాపంలో ఉన్నారు. మనసు నొచ్చుకుంటున్నారు. మరి ఏం చేయాలి? అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నది దాక కౌన్సిలర్ అయిపోయినట్టున్నాడు పాపం. ఊరు గవి దగ్గర పెద్దలతో కలిసి కూర్చుంటున్నాడు. అంత అవసరమా? భయంకరమైన పాపంలో ఉన్నారు ప్రజలు అని నీ మనసు నొచ్చుకుంటుంది కదా, మళ్ళీ వాళ్ళ మధ్యలో కూర్చోవడం ఏంటి? అవునా కదండి? వాక్యం ఏం చెప్తుంది? అపహాస్కులు కూర్చుండు చోట కూర్చోవద్దు అని చెప్తే ఏం చేశాడు? చక్కగా వాళ్ళ మధ్యలో చక్కగా కర్చీఫ్ వేసుకొని కూర్చున్నాడు. మట్టి ఎక్కడ అంటిద్దో మాటలు. కానీ వాక్యం ఏమో ఇంత స్పష్టంగా ఉంది కదా, దేవుని పద్ధతులు చాలా స్పష్టం కదా. మనసు నొప్పించుకుంటున్నాడు. ఆయన వెళ్ళి అక్కడే కూర్చుంటున్నాడు, వాళ్ళ మధ్యలో వారితో సహవాసం చేస్తున్నాడు. పాపం జీవిత ముగింపు మాత్రం చాలా బాధాకరంగా అయిపోయింది. చాలా బాధాకరంగా లోతు యొక్క కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, చిన్న భిన్నమైపోయిందండి. వర్ధిల్లవలసిన వాడు, వర్ధిల్లుతూ వచ్చిన వాడు, ఉన్నత స్థానానికి ఎగబాకవలసిన వాడు, ఉన్నత స్థితిలో ఉండవలసిన వ్యక్తి తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకున్నాడు. అబ్రహాంతో కలిసి ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, సహవాసానికి దూరం అయిపోయాడు, పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోయాడు. పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోతే బతుకు నాశనం కాకపోతే ఏమైంది? మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. చెడు సహవాసం ₹1 ఇచ్చైనా సరే వదిలించుకోవాలంట. మంచి సహవాసానికి అవసరం ఒక ₹10 ఖర్చు పెట్టైనా సరే దాన్ని కాపాడుకోవాలి. లోకంలో మంచి స్నేహం కలిగి ఉండాలి. చెడు స్నేహం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరుపుతుంది. మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే ఆ చెడ్డ పేరు నీకు కూడా వచ్చింది. అందుకోసం వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచనలు ఎట్లుంటాయి? దుష్టుల ఆలోచనలు ఎట్లుంటాయి? సొలొమోను కొడుకు రాజు అయ్యాడు. ఏం చేద్దాం మన రాజ్య పరిపాలనలో? ముసలోళ్ళందరూ తీసేద్దామయ్యా, ముసలోళ్ళు ఎందుకు మనకే, అందరిని యూత్ని పెట్టేద్దాం, మన రాజ్యంలో యూత్ని ఎంకరేజ్ చేద్దాం. ఎవరైనా నోటి తీసుకొచ్చి కూర్చోబెడితే అంట. వృద్ధులు ఉండడం మంచిది, చక్కని ఆలోచన చెప్తారు వారి అనుభవాల్లో నుండి. కుర్రోలు పెట్టుకుంటున్నావా? పెట్టుకో. వృద్ధులు కూడా ఉండాలి, వారి అనుభవాలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వారి మీద భారంలో అధికంగా పెడదాం.
పన్నులు అధికంగా వసూలు చేద్దాం. నీ తండ్రి అసలు పన్నులే వేయలే, నీ తండ్రి పన్నులు వేసాడు దగ్గర కొంచెం వేసాడు. అంటే అట్లుంటే మనకు ఆదాయం ఎట్టా? కాబట్టి రూపాయికి 10 రూపాయలు పన్నేద్దాం. సొలొమోను రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. అది ఆ రాజ్యం 2గా విడిపోతుంది కదా, ఇశ్రాయేలు గాను ఆ తర్వాత యోధా సామ్రాజ్యంగా విడిపోతుంది. ఇశ్రాయేలు సామ్రాజ్యంగా 10 గోత్రాలు ఉంటే యూదా రాజ్యంగా 2 గోత్రాలు వరుసగా. ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద రాజుగా ఉన్నవాడు చేసిన పని ఇది. అనుభవం లేని వ్యక్తి, పనికిమాలినోడు ఆలోచన చెప్తే ఆ ఆలోచన ప్రకారంగా నడుచుకుని రాజ్యాన్ని నాశనం చేసి పెట్టాడండి. దుష్టుడు ఆలోచన చెప్పున్నారు. దుష్టుల యొక్క ఆలోచన పాటించకూడదు. చక్కని ఆలోచనలు ఇచ్చేవారు ఉండాలి, మంచి ఆలోచనల ప్రకారంగా నడుచుకోవాలి. సొలొమోనే అంత కూడా దావీదు కృప పొందుకున్నాడు. దావీదును బట్టి ఆ కృప ఇతని మీదకి వచ్చింది. ప్రారంభంలో భక్తిగానే ఉన్నాడు, మరి ఏమొచ్చిందో మరి మాయదార రోగం సొలొమోను రాజుకి. దేవుడు విడిచిపెట్టేశాడు. అన్య స్త్రీలను వివాహమాడి వాళ్ళు చెప్పినట్టుగా చేశాడు. వాళ్ళు వెళ్ళే ప్రతి చోటకు వెళ్ళాడు, వెళ్ళకూడని చోటకు కూడా వెళ్ళాడు తన భార్యను బట్టి. మంచి సలహాలు ఇస్తే పాటించడంలో తప్పులేదు, భార్య అయినా భర్త అయినా. మంచి సలహాలే కనుక అయితే దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలు చెప్పినా దాన్ని స్వీకరించడంలో ఏమాత్రం కూడా తప్పిదం లేదు. ఇచ్చిన సలహా అది మంచిది కాకపోతే, అది మంచి సలహా కాకపోతే, మంచి ఆలోచన కాకపోతే, సలహా ఇచ్చిన వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా అవ్వచ్చు కాక పాటించాల్సిన అవసరం లేదనే నేను అంటాను. ఎందుకంటే అది మంచిది కాదు కదా. భార్యలు నడిపించిన చోటకెల్లా వెళ్ళిపోయాడు తాకుకుంటూ. దేవునికి కోపం రేపాడు, దేవునికి ఇష్టమైన పనులు చేశాడు. మహాతల్లి అవ్వమ్మందిగా, అమ్మా పండు తినొద్దన్నాగా ఎందుకు తిన్నావు? అది నాకు తినాలి లేదు కానీ ప్రభువా, ఇదిగో ఈ సర్పం ముందు చూసావా, ఇది చెప్పిందయ్యా, తింటే నువ్వు చావనే చావు, మీరు చావనే చావరు అని ఇగో ఈ సర్పం చెప్పింది. సలహా ఇచ్చింది, తిను ఏం కాదులే అందే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, ఈ పండును తినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు కదా దేవుడు. దేవుడు చెప్పాల్సిన దాన్ని చాలా ఖచ్చితంగా చెప్పాడు కదా. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా సర్పం చెప్పిందే. దేవుడు చెప్పిన దానికి ఈ మాట వ్యతిరేకంగా ఉంది, నేను ఈ మాట వినను అని అనద్దు. వాక్యానికి ఇది విరుద్ధంగా ఉంది, ఈ పని నేను చేయను అని అనద్దు. మనకి ప్రామాణికం ఏంటంటే బైబిల్ గ్రంథమే మనకి ప్రామాణికం. మంచి ఏంటో, చెడేంటో, తప్పేంటో, ఒప్పేంటో, ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి ప్రామాణికం ఏంటి? బైబిల్ వాక్యం ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నాడు. ఈ పండును తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు చెప్పాడు కదా. 100 మంది వచ్చి 100 రకాలుగా చెప్పినాక మనం వినకూడదు, అవ్వాదములు వినకూడదు, చెవిని పెట్టకూడదు ఆ మాటలు అసలు. అంతేగా మరి ఏం చేశారు వీళ్ళు? చక్కగా కోసుకున్నారు.
అవ్వదంది. ఈమె ఒక్కది తినక నేను ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటుంది? నా జీవిత భాగస్వామి ఉన్నాడు, అన్నిటిలో నాకు శిరస్సు వంటి వాడు, ఆయన ఎముకల్లో ఉండి తీయబడిన దాన్ని, ఆయన మాంసంలో మాంసాన్ని, ఆయనలో ఉండి తీయబడిన దాన్ని నేను ఒక్కదాన్ని తిని నాశనమైతే అట్ట అన్నట్టుగా ఏం చేసిందంటే ఈమె తిని తన భర్తకు కూడా తీసుకెళ్ళి ఇచ్చింది ఆ పండుని. ఆదాము కూడా తిన్నాడు. అంతే, నాశనం, శాపం వచ్చి పడుతుంది. అంతే ఆలోచన. నీవు చేయు పనులు సఫలం అవ్వాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. అపహాస్కులు కూర్చుండే చోట కూర్చోకూడదు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, పాపుల మార్గంలో నిలవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక, మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని యందు ఆనందిస్తూ, ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, వాక్యమునందు ఆనందిస్తూ మనం ఉండాలి. ఈ వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, హృదయపూర్వకంగా మనం చేయాలి. అప్పుడు అతడు చేయునదంతయో సఫలమవుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే అతడు చేసే పనిని ఆశీర్వదిస్తాడు. ఆ పనిలో ఒక దీవెను నీవు చూడగలుగుతావు. నీ సొంత ప్రయత్నాలు ఉండకూడదు, నీ సొంత ఆలోచనలు ఉండకూడదు. దేవుని చిత్తం ఏమై ఉందో దాన్ని ఎరిగి చేయాలి. దేవుని ఇష్టాలు ఏంటో తెలుసుకుని ఆ ప్రకారంగా కనుక నువ్వు చేయగలిగితే నువ్వు చేయు పనిలో సఫలత అని చూడగలుగుతావు, వర్ధిల్లుట అనేది నువ్వు చూడగలుగుతావు. లేకపోతే నువ్వు చేసే పనిలో ఒక దీవెనను నువ్వు చూడలేవు. నువ్వు చేస్తున్న పనిలో సంతోషాన్ని అనుభవించలేవు, సంతృప్తిని నీవు పొందలేవు. దేవుని చిత్త ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా నీవు నడుచుకోవాలి. దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. నీకు అప్పగించబడినటువంటి పని, నువ్వు చేసేటువంటి పని విషయంలో శ్రద్ధ కలిగి చేయాలి, నమ్మకంగా చేయాలి, దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు జరిగించాలి. నీ భారాన్ని దేవుని మీద మోపి దేవుని చిత్తానికి అప్పగించుకొని నువ్వు కనుక చేయగలిగితే నిశ్చయంగా నీవు ఒక దీవెనను చూడగలుగుతావు. నీ పనిలో ఒక దీవెనను నువ్వు చూడగలుగుతావు. అది ఏదైనా కావచ్చు. నీ పని దాని కండిషన్స్ ఏంటి అంటే ఇదిగో ఇక్కడ రాసింది. ఈ వాక్య ప్రకారంగా నువ్వు చేయగలిగితే అది నీ వ్యాపారం కావచ్చు, అది నీ వ్యవసాయం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, చదువులు కావచ్చు. దేవుని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని కనుక నువ్వు చేస్తే దానిలో నీవు సఫలతను చూడలేవు, ఒక దీవెనను చూడలేవు. అందులో నీవు వర్ధిల్లుట అనే దాన్ని నీవు చూడలేవు. కనుక నేటి దినాల్లో మనం ప్రార్థించాలి, ప్రభువా మేము చేయుచున్న పనిలో ఒక దీవెనను మేము చూడగలగాలి, మీ కృప మాకు దయచేయండి, నీ చిత్త ప్రకారంగా, నీ వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటాం. అతడు చేయునదంతా సఫలముగును అని వాక్యం చెబుతుంది కదా. ఆ రీతిగా సఫలత అనేది మేము చూడగలగాలిగా, మీ కృప మాకు ఇవ్వండి అని మళ్ళా మనము దేవునికి అప్పగించుకోవాల్సిన వారమై,
దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి, దానిలో విజయాన్ని చూస్తాం. దేవుని చిత్తం చొప్పున మనం చేయాలి, అది ఏదైనప్పటికీ. యెహోషువ కాలంలో దేవుడిని యెహోషువకు చెప్పాడు. వీళ్ళేమో ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరి ఉన్నారు. అప్పటికి యోర్దాను నది దాట సిద్ధమై ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా, యోర్దాను నది దాటగానే వీళ్ళకి యెరికో పట్టణం ఎదురవుతుంది. మొట్టమొదటిగా ఈ యెరికో పట్టణాన్ని జయించాలంటే మేము ఏం చేయాలి ప్రభా? అది చూస్తేనేమో చాలా బలమైనటువంటి పట్టణం, అందులోని ప్రజలు చాలా బలిష్ఠులు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారపు గోడలు ఉన్నాయి, అవి చాలా బలిష్టమైనవి. మేము ఎలా జయించగలం ప్రభా? ఏం చేయమంటావు ప్రభా అని అడిగితే దేవుడు ఒక చక్కని సలహా ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. ఏం చేయాలో దేవుడు చెప్పాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇదిగో ఆ యెరికో పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారపు గోడలు పడగొట్టి మీరు ఎక్కి అవతలకు వెళ్ళి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఇదిగో నేను చెప్తున్నాను వినండి అని, ఆ పట్టణము చుట్టూ మీరు రోజుకి ఒకసారి చొప్పున మౌనంగా తిరగండి. ఆ 6 రోజులు తిరగండి, 6 సార్లు అవుతుంది. 7వ రోజున 7 సార్లు తిరగండి. 7వసారి తిరిగేటప్పుడు బిగ్గరగా కేకలు వేయాలి. యాజకులైన వారు బోర్ల ఊదాలి, కేకలు వేయాలి. యాజకులు బోర్లు ఊతుంటే ప్రజలు ఏం చేయాలంట? కేకలు వేయాలి. ఎప్పుడు ఇది చేయాలి? 7వ రోజున 7 సార్లు తిరగాలి. 7వసారి చేయాలి ఈ పని. 6 రోజులు మౌనంగా తిరగాలి. 7వ రోజున 6 సార్లు మౌనంగా తిరగాలి. 7వ రోజున 7వసారి తిరిగేటప్పుడు యాజకులు ఏం చేయాలి? బోర్లు ఊతుంటే ప్రజలందరూ ఏం చేయాలి? కేకలు వేయాలి బిగ్గరగా. కేకలిస్తే ప్రాకారపు గోడలు పోతాయా? కేకలిస్తే దేవుడు చెప్పాడు అంతే. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళి చెప్పారు పాస్టర్ గారు. ఏం మాట్లాడుతున్నారు? చుట్టూ తిరగాలంట మౌనంగా, కేకలేయాలంట, కూలిపోతాయి. ఏమన్నా సామాన్యమైనటువంటి పెట్టగోళ్ళ, చిన్న గోళ్ళ, మందం తక్కువ 4 అంగుళాల గోళ్ళు అనుకున్నారా? చైనా వాళ్ళు ఎందుకు పని చేసి దాని ముందు? అంత బలమైనటువంటి ప్రాకారపు గోడ. దేవుడు ఏమి చెప్పాడు ఆ ప్రకారంగా చేశారు వీళ్ళు. ఆశ్చర్యవద్దుతో కుప్పగూలిపోయింది. ఈ ఇశ్రాయేలులు పడిపోయినటువంటి ఆ గోడల మీద నుంచి ఎక్కి యెరికో పట్టణంలోనికి ప్రవేశించి ఆ యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. మొత్తం సర్వనాశనం చేసి అగ్నితో కాల్చేశారు. దేవుడు అప్పగించాడా? అప్పగించలేదా? అప్పగించు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయలే. దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్నారు. దేవుడు చెప్పినట్లుగా చేశారు. ఆ పట్టణాన్ని జయించారు. ఆ తర్వాత కూడా దేవుడు చెప్పాడు ఏమని? యెరికోను మీరు జయించిన తర్వాత అందులో ఉన్నది ఏది ఆశించొద్దు. వెండినైనను, బంగారమైనను, వెలగ వస్తువులైనను, మరి దేవుని కూడా ఆశించొద్దు, అన్నింటినీ కాల్చేయండి అన్నాడు. పట్టణాన్ని జయించిన వ్యక్తులు దేవుని మాటను పాటించటంలో తప్పిపోయారు. ఆకాను అనేటువంటి వ్యక్తి బంగారపు కడ్డీని కదా, వెలగల వస్త్రాన్ని తెచ్చి దాచిపెట్టుకున్నాడు.
ఆ తర్వాతే మరొక చిన్న పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరారు, హాయి అనే పట్టణం. ఇస్రాయేల్లో కొంతమంది వేగి చుట్టానికి వెళ్ళి అన్నారు కదా, అసలు ఇది ఎంత అయ్యా, ఎరుకో పట్టణమే మన ముందు నిలవలేకపోయింది, వెలవెల్లాడిపోయింది. అసలు హాయి పట్టణం మీదకి అసలు అందరూ అక్కడ 2-3 వేల మంది వెళ్తే చాలు, మీరందరూ రెస్ట్ తీసుకుని మేము వెళ్ళొస్తాం, ఆడతా పాడుతా హాయి పట్టణం మనం జయించేయచ్చు అని వెళ్ళారు. విచిత్రమైన సంగతి ఏంటంటే కొంతమంది చంపబడ్డారు, మిగిలిన వారు పారిపోయి వచ్చేసారు, జయించలేకపోయారు, నిలవలేకపోయారు. యెహోషువ ఆ సమాచారాన్ని విని తన వస్త్రాలు చింపుకొని బూడిద నెత్తి మీద పోసుకొని సాగిలిపడి దేవుడికి ప్రార్థన, ప్రభా ఎందుకు ఇలా జరిగిందయ్యా, ఎందుకు ఇలా జరిగింది అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కదా, అసలు నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు, గోరపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని దుమ్ము దూరంతా నెత్తి మీద పోసుకుని ఎందుకు ప్రార్థన చేస్తాం? లే, ఇశ్రాయేలులో పాపం ఉంది, ముందు దాని సంగతి చూడు. యెరికో పట్టణాన్ని జయించడం గొప్ప కాదు, ఆయన చెప్పింది చేయటం గొప్ప, అని చెప్పిన మాట లోపడటం గొప్ప. తిరిగారులే కానీ డబ్బు దగ్గర పడిపోయారు, చాలా మంది పడిపోయేది ఎక్కడే కదా, వెండి బంగారముల దగ్గరే పడిపోయేది, డబ్బు దగ్గరే జనాలు పడిపోతుందంతా. ఎక్కడ చెప్పండి, డబ్బు ఏం చేస్తుంది? అసలు అనుబంధాలను కూడా నాశనం చేసేట్లా డబ్బే కదండి, ఆస్తిపాస్తులే కదా. ఎంతో ప్రేమగా ఉండేటువంటి కుటుంబం ఆస్తి పంపకాల దగ్గరికి వచ్చేసరికి అలా చికాకులు అయిపోట్ల, ఎన్ని కుటుంబాలు అట్లా నాశనం అయ్యేది, ఎన్ని ప్రేమ అనుబంధాలు నాశనం అయిపోతుంది. ఓ ధర్మానికి ఏమి చేయగలవు అని అంటే ధనంతో, ధనం అంటది కదా, ఏమైనా నేను చేయగలను, చివరికి పచ్చని కాపురాన్ని కూడా నాశనం చేయగలమాట. దేని దగ్గర నాశనం అయ్యేది? కుటుంబ వ్యవస్థ డబ్బు దగ్గరేగా. డబ్బు అన్నిటికీ మూలం, డబ్బే అన్నిటికీ అని అంటారు. కుటుంబ నాశనానికి కూడా మూలం అదే, అనుబంధాలు నాశనం అవడంలో కూడా మూలం అదే, భక్తిని పాడు చేసుకోవడం వల్ల మూలం అయిపోయింది. యెరికో ప్రాకారపు గోడలు పడగొట్టడం కాదండి ముఖ్యం, నీ హృదయంలో లోకాశలను పడగొట్టగలగాలి, అది ముఖ్యం. పట్టణాన్ని జయించవచ్చేమో కానీ హృదయాన్ని, మనసును జయించడం కష్టం. మనసును జయించగలగాలి, మనసును స్వాధీనంలో పెట్టుకోగలగాలి, ఆలోచనలు స్వాధీనంలో పెట్టుకోగలగాలి. ఆ పని చేయలేకపోతే పట్టణాలు జయిస్తే, రాజ్యాలను జయిస్తే ప్రయోజనం ఏముంది కదా. పట్టణానికి ఎంత గొప్ప పట్టణానికైనా కాపలా కాయచ్చేమో కానీ మనసు కాపలా కాయడం కష్టం. దాన్ని కాపలా కాయడం చాలా చాలా కష్టం. మనసు చాలా జాగ్రత్తగా ఉంటుంది, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఈ హృదయాన్ని కాచుకోవాలి, దీని ఆలోచనలు ఎటుటో వెళ్ళిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా కాచుకోవాలి, అటు ఇటు పరుగులెత్తకుండా. గుర్రానికి కళ్ళ వేసి ఎట్టపట్ట ఆపొచ్చేమో కానీ మనసుకు కళ్ళ వేయగలగాలి, అది గొప్ప సంగతి. కంట్రోల్ చేసుకోగలగాలి మనసుని, హృదయపు ఆలోచనల్ని. ఈ లోకాశలను జయించగలగాలి. యెరికో జయించగలిగారు కానీ ఈ వెండి బంగారములు వెలగల వస్తువుల మీద ఆశను జయించలేకపోయారు. ఆకాను జయించలేకపోయాడు, నాశనాన్ని తెచ్చిపెట్టుకున్నాడు కదా. హాయి పట్టణం మీదకి వెళ్ళారు, హాయి పట్టణాన్ని జయించలేకపోయారు, ఓడిపోయారు. ఆ తప్పిదాన్ని మరలా సరి చేసుకున్న తర్వాత ఆ తదుపరి యుద్ధానికి మళ్ళీ ఆ పట్టణం మీదకి వెళ్ళి దాన్ని జయించగలుగుతారు.
ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హృదయపూర్వకంగా మనం చేసేదాన్ని హృదయపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని ఆశ్రయించి దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా మనం ఉండగలిగితే మనం చేసే పనుల్లో ఒక దీవెనను చూడగలుగుతాం, విజయాన్ని చవి చూడగలుగుతాం. చూడండి, చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. కారణం ఏంటి? కారణం చాలా క్లియర్గా ఉంది. ఆయన మాట హృదయపూర్వకంగా చేయాలి, ఆయన మాటను హృదయపూర్వకంగా పాటించాలి కదా. చేశారు, చుట్టూ తిరిగారు, కేకలేశారు, పెడబొమ్మలు పెట్టారు, జయించారు. అక్కడతో అవ్వలేదుగా, ఇంకో మాట కూడా చెప్పాడు దేవుడు, అందులో ఏది కూడా ముట్టొద్దు అన్నాడు. ఆ పని చేయలేకపోయారు. చేసిన పని చేశారు, సగమే చేశారు, మనస్ఫూర్తిగా చేయలే కదా. మనస్ఫూర్తిగా చేశారా అంటే లేదు. అయ్యగారికి ఆయనకి మనసు లేదేమో, మరి మనకి అనుకున్నారుగా ఒక బంగారం కడ్డీ తెచ్చుకుందాం. ఆయన బంగారం ఉంగరం పెట్టుకోడేమో, అమ్మగారు పెట్టుకోదేమో, వాళ్ళు పెట్టుకోకపోతే పెట్టుకుపోయేలే, మనం పెట్టుకుందాం అనుకున్నాడు. ఏమో మరి ఆకాదు. యెహోషువ చెప్పాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, అందులో ఏది పట్టొద్దు అన్నాడు, మొత్తం కాల్చేయమన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే జయించిన తర్వాత మొత్తాన్ని కాల్చేయడమే. దేన్ని మీరు ఆశించవద్దు, దేన్ని మీరు దాచుకోవద్దు అని ముందే చెప్పేశాడు ఖండితంగా. అయ్యగారు అట్టే చెప్తారులే, అయ్యగారు అట్టే చెప్తారు. అయ్యగారు చెప్పడం ఏమందరే, వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తారు. మనం చేయాలనుకున్నది ఏదో మనం చేయడమే. ఈరోజు జనాలు అలానే ఉన్నారు. పాస్టర్ గారు చెప్పేది వాళ్ళు చెప్తారండి, మనం ఏం చేయాలో మనం చేయటమే, మన ఇష్టం, చెయ్యి, నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్టే ఉంటుంది. ఆకాంలాగా నీవు ఆరంభించిన పనిలో నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని చిత్తమును జరిగించే వ్యక్తిగా, ఆయన మాటను హృదయపూర్వకంగా జరిగించే వ్యక్తిగా నువ్వు ఉండు. ఆయన నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకంగా ఉండు. ఆయన నీకు అప్పగించిన పని విషయంలో నీవు యథార్థంగా ఉండు. ఆయన దీవిస్తాడు, ఆయన నేను వర్ధన చేస్తాడు. ఒక వ్యక్తి దీవించబడుట, వర్ధిల్లుట అనేది దేవుని చేతిలో ఉంది. ఒకరి కష్టం చేత అతని యొక్క ఆస్తి ఏమి ఎక్కువ కాదు, మన కష్టం కాదు, దేవుని కృప. అందుకోసమే 127వ కీర్తనలో మనం చూసాంగా, యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాస వ్యర్థం. ఎంత ప్రయాసపడినది వ్యర్థం. ఎందుకు వ్యర్థం? అసలు కట్టించాల్సింది ఎవరు? దాన్ని దేవుడు కట్టియాలి. ఆ తర్వాత రాసింది ఏమని? యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువాడు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. తెల్లారులు కళ్ళల్లో ఒత్తిలేసుకొని మెలకుగా ఉన్నప్పటికీ కూడా దేవుడే కనుక ఆ పట్టణాన్ని కావలి కాయకపోతే, తెల్లారులు కళ్ళల్లో ఒత్తిలేసుకుని కాపలా కాసిన వేస్ట్, ప్రయోజనం లేదు. అది ఏ పనైనా ప్రయోజనం లేదు. దేవుని కావాలి, ఆయన కృప కావాలి. అందుకోసమే నేటి దినాల్లో ప్రభా మీ కృప మాకు కావాలి ప్రభా అని మనం దేవుణ్ణి అడగాలి. మనం చేసే పని అది ఏదైనా కావచ్చు, ఆత్మ సంబంధంగా దైవికమైనటువంటి పనులు కావచ్చు, మందిర సంబంధమైన కార్యాలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు కావచ్చు, నువ్వు దేవునికి ఇచ్చే దశభాగం కావచ్చు, దేవుని కొరకు చేసే పని కావచ్చు కదా. మందిర సంబంధమైన పనులు ఉంటాయి కదా, పరిచర్య ఉంటుంది కదా. ఆ పరిచర్య నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది నమ్మకంగా, హృదయపూర్వకంగా నువ్వు చేయగలిగితే, దేవుని చిత్తములో నువ్వు చేయగలిగితే అది నీకు దీవెనకరంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చేసే పని హృదయపూర్వకంగా చేయకుండా సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తే అది దీవెనకరంగా ఉంటుందా? అది దీవెన కాదు. మనస్ఫూర్తిగా చేయాలి.
హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించి హృదయపూర్వకంగా జరిగించాలి. అప్పుడు అది దీవెనకరంగా మారుతుంది. కొంతమంది చేస్తారు, మనసు నొప్పించుకుంటూ చేస్తారు, ఇష్టం ఉండదు చేయటం, ఏదో ఇక చేయాలి కాబట్టి చేస్తారు. కొంతమంది పాస్టర్ గారు అంటే భయం కొద్దీ చేస్తారు, చేయాలని ఉండదు. ఇక పాస్టర్ గారికి ఏమనుకుంటారో చేయకపోతే అని చేస్తారు, ఇవ్వకపోతే ఏమనుకుంటారో అనిస్తారు. వద్దు, అది నీకు ఎంత మాత్రం కూడా దీవెన కాదు. మనస్ఫూర్తిగా దేవుని కొరకు చెయ్యి, అది నీకు దీవెన. భౌతికపరంగా నీకు అప్పగించబడిన పనిని కూడా నీవు మనస్ఫూర్తిగా చెయ్యి, యథార్థంగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి. దేవుడు దాన్ని దీవిస్తాడు, నీ పనిని వర్ధల చేస్తాడు. అదే అక్కడ ద్వితీయోపదేశకాండం 29:9 మనం చదివింది. ఆయన మాట ప్రకారంగా మనం చేస్తే ఆయన ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. ఒకసారి చదవండి, ఒకసారి ద్వితీయోపదేశకాండం ఇందాక చదివింది, మనం ఒకసారి దానిలోకి వచ్చాయి. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు, మీరు చేసేది చక్కగా జరగాలంటే, మీరు చేసేది దీవెనకరంగా ఉండాలంటే, మీరు చేయుచున్నది వర్ధిల్లాలి అంటే ఏం చేయమనుంది? ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్నవలెను. ఇంతకు మించి ఏం లేదు. మర్మరాలు ఏం లేవు, మర్మారాలు కానీ ఇందులో ఏం లేవు. నీ పనిలో నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఇక్కడ ఒకటే మాట చెప్పేసాడు, అంటే ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకో, అంతే. ఈ వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారంగా నడుచుకో, అంతే. ఈ వాక్యం ఏం చెప్తుంది అనేది నీకు అర్థం కాలేదా? వాక్యం చదువు, తెలిసింది. అర్థం కావట్లేదా? సేవకుని అడుగు, చెప్తాడు. ఏది క్షేమమో ఏది కాదు, ఏది దీవెనకరమో ఏది కాదు. మొన్న ఈ మధ్య ఒక బడ్డీ కొట్టుని ఓపెన్ చేయడానికి వెళ్ళాం. ఈ మధ్యలో ఇంచుమించుగా ఒక 2-3 ఓపెన్ చేశాం షాపులు, ఒక 3 వరకు ఓపెన్ చేశాం. అది ఎవరిదైనప్పటికీ కూడా దైవ సేవకులుగా ఏది పడితే దాన్ని అమ్మొద్దు, పెట్టద్దు అని చెప్తాం. దేవుడికి ఇష్టమైనవి అలాంటివే మీ కొట్లో ఉండాలి, కానీ ప్రయోజనకరమైనవి ఉండాలి, కానీ పాపము ఇష్టమైనవి రాకూడదు. అని చెప్పి ఏ షాప్ అయినప్పటికీ కంపల్సరీగా ఈ మాట. ఎందుకంటే మీరు చేయకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాది, చేయకపోవచ్చు అయినా చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తా. హెచ్చరిక. చుట్టా, బీడీ, సిగరెట్లు, కైనీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, పెట్టకూడదు. కొంతమంది సందిట్లో సరే దొరికింది అవకాశం అని చెప్పేసి బాటిల్ కూడా పెడతారు, డ్రింక్తో పాటుగా, కూల్ డ్రింక్తో పాటుగా హాట్ డ్రింకులు కూడా పెడతారు. పెట్టకూడదు. లాభమంతా వీటిలోనే ఉంటుంది పాస్టర్ గారండి. వీటిలో చుట్టా, బీడీ, సిగరెట్లు, కైనీలు, ఈ పనికి మాలేమో చూసారా, లాభమంతా దీనిలోనే ఉందండి. నీకు లాభం కావాలా, దీవెన కావాలా? నీకు దీవెన కావాలి అంటే ఆయన చెప్పింది. దీవెన కావాలంటే కనుక ఖచ్చితంగా ఆయన చెప్పిందే చేయాలి. నీకు లాభం కావాలి, డబ్బు కావాలనుకుంటే కనుక
నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సంపాదిస్తే సంపాదించొచ్చేమో కానీ దానిలో దీవెన ఉండదు. దీవించబడినది కొంచెమే. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, అది దీవించబడినది. అదేనా? ఆహారం దీవించబడింది, ఆ పిండి దీవించబడింది, ఆ నూనె దీవించబడింది. ఎంత? పట్టెడు పిండి, కొంచెము నూనె. కొంచెమే అయితేందేమో కానీ అది దీవించబడినది. 3.5 సంవత్సరాలకి 3 ఆహారంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ఏమిటండి దీవెనది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అది ఒక బాలుడి ఆహారం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఒకటి ఆహారం, ఒక పిల్లోడి ఆహారం. వేల మందికి ఆహారంగా మారింది. దానిలో దీవెన ఉంది. దేవుడు దీవించాడు. అంతేగా? ప్రభు దీవించాడు. ఆహారం ఉంది. ప్రవక్తల శిష్యుడు చనిపోతే భార్య వచ్చింది. అయ్యా, అప్పుల వాళ్ళు వచ్చి మొత్తం ఎత్తుకుపోతున్నారు, చివరికి ఉన్నటువంటి 2 కొడుకులు కూడా తీసుకుపోవాలని చూస్తున్నారు. అయ్యా, ఏం చేయమంటావు నాయన? అమ్మా, నీ దగ్గర ఏముంది అనండి. ఏముందయ్యా? కొండలో కొంచెం నూనె ఉందయ్యా. ప్రార్థించి దీవించి, నువ్వు తీసుకురాగలిగినన్ని వట్టి పాత్రలను, ఖాళీ పాత్రలను అరువుగా తీసుకొచ్చి నీ గదిలోనికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం నూనె అందులో పోయి తన దగ్గర ఉన్న ఆ కొంచెం నూనె దైవ సేవకుడు ప్రార్థించి దీవించి ఆశీర్వదించాడు దేవుడు నామం పేరట. ఆ కొంచెం నూనె ఏం చేసింది తెలుసా? ఒట్టి పాత్రలు ఎన్ని అయితే అమ్మ తీసుకొచ్చిందో అన్నిటిని నింపేసిందండి. హల్లెలూయా. దానిలో ఏముంది? ఆ కొంచెం నూనెలో దీవెన ఉన్నది. నీకేం కావాలి? దీవెన కావాలా? కాలేబు కుమార్తెలు అడుగుతూ ఉన్నారు, తండ్రి దీవెన కావాలి. ఏం కావాలి? దీవెన ఇవ్వు ప్రభువా. యాకోబు పెరుగులాడాడు. ఒకరోజు రాత్రి అంతా కాలు ఇరిగిపోయింది. దేని కొరకు పెరుగులాడాడు? కాలు ఇరిగినా నీ ఆశీర్వాదం కావాలి. పట్టుదలతో పెరుగులాడాడు. నీకు లాభం కావాలంటే దీవెన ఉండదు. నీకు లాభము దీవెన 2 కావాలంటే కనుక ఖచ్చితంగా ఆయన చెప్పిందే చేయాలి. అప్పుడు దీవెన చూస్తావు. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఆశీర్వదిస్తే చాలు, ఐశ్వర్యం అదే వచ్చేసింది. లాభం కాదు నేను మాట్లాడేది, ఐశ్వర్యముల గురించి మాట్లాడుతున్నాను. లాభం అంటే లాభానికి ఐశ్వర్యానికి తేడా ఉందా? అది ఒకలాగానే ఉంటుంది. కానీ లాభం, నువ్వు ఆ రూపాయి పెడితే దానికి లాభం ఎంత అవుతుంది? రూపాయి పెట్టుబడి పెట్టావు, లాభం ఎంత వస్తుంది? మహా వస్తే పావల ఎక్స్ట్రా, రూపాయి పావలను, రూపాయలు వస్తుంది. కానీ రూపాయికి రూపాయి వచ్చిందా? ఇది ఐశ్వర్యం అంటారా? ఇది ఐశ్వర్యం కాదే. రూపాయి ఉంటే ఐశ్వర్యం అంటే లేనిదే ఉంది కదా. ఐశ్వర్యం అంటే చాలా గొప్పది కదా. ఆయన ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతునిగా మార్చింది. లాభం అయితే కనుక అంత 100 రూపాయలు పెడితే ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు వచ్చింది. 100కి 110 వస్తుంది. ఐశ్వర్యాన్ని ఏమి ఇవ్వదు ఆ 100 రూపాయలు. నువ్వు పెట్టిన పెట్టుబడి నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టు. ఆయన ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చగలుగుతుంది. ఆ విషయాన్ని మర్చిపోకు. దేవుని ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి వేడుకోండి. అర్థమైందా? ఆయన మాట కొరకు ఎదురు చూడండి. ఆయన మాట ప్రకారంగా నడుచుకోండి. ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా నడుచుకోండి. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ పనిని ఆయన వర్ధన చేస్తాడు. హిజ్కియా ఆరంభించిన పని, ప్రతి పనిని ఆయన ఏం చేశాడు? వర్ధన చేశాడు. అలానే నీవు ఆరంభించినటువంటి ప్రతి పనిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక.
మీరు ఆరంభించిన ప్రతి పనిలో మీరు వర్ధిల్లుదురుగాక. మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. మీకు ఉద్దేశములన్నిటినీ దేవుడు నెరవేర్చునుగాక. ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన వాక్యం ఏం ప్రకటిస్తుందో, ఏం తెలియజేస్తుందో ఆ వాక్య ప్రకారంగా మీరు నడుచుకోండి. శ్రేష్టమైన మార్గంలో నడుచుకోండి. పరిశుద్ధమైన ఆయన మార్గంలో నడుచుకోండి. ఈ మార్గం మీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది. మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ ఆశీర్వాదమే మిమ్మల్ని ఐశ్వర్యములకు వారసులుగా చేస్తుంది. ఆస్తికి కర్తలుగా చేస్తుంది. ఏదైనా సరే ఆధారపడి ఉంది. మూల స్తంభం ఏంటి? పునాది ఏంటి? వాక్యమును అనుసరించుటయే పునాది. అంతే. వాక్యమును విడిచి ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవుని విడిచిపెట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సంపాదించుకోగలమేమో తప్ప ఆశీర్వాదం మాత్రం దానిలో ఉండనే ఉండదు. కనుక డబ్బు కొరకు ప్రయాసపడద్దు. అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది. దేవుని ఆశీర్వాదం కొరకు, ఆయన దీవెన కొరకు, ఆయన కృప కొరకు వేడుకోండి. దేవుని వేడుకోండి. ఆయన ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించండి. దేవుడు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయండి. మీరు ఆరంభించిన మీ పని నిశ్చయంగా దీవెనకరంగా ఉంటుంది. అది వర్ధిల్లుతుంది. దేవుడు అటు కృపను మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. మీ కృపల కొరకు